20 rupees per person ticket. Friends, this is the Kannur lighthouse here. ఇది వచ్చేసి 1903లో నిర్మించారు. సుమారుగా 8 సార్లు దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం కూడా మీకు తీసుకెళ్తాను, చూపిస్తాను. పైకి ఎక్కాను మిత్రులారా. ఇది వచ్చేసి కన్నూర్ లైట్ హౌస్. ₹20 per person ticket. కన్నూరులోని పయ్యాంబలం బీచ్ సమీపంలో నిర్మింపబడి ఉన్న ఈ విశాలమైన ప్రదేశంలో లైట్ హౌస్ ఉంది మిత్రులారా. ఈ కనపడుతున్నదే గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మరియు సీ వ్యూ పార్క్ పక్కన ఉంది ఈ అద్భుతమైన కట్టడము, కాంక్రీట్ కట్టడము, అది ఈ లైట్ హౌస్. సో వెల్కమ్ టు ద లైట్ హౌస్ ఇన్ కన్నూర్. ఎపిసోడ్ 9 వాయేజర్ వరా ద్వారా మీకు ఈ లైట్ హౌస్ మొత్తం చూపిస్తాను. మరియు అందమైన మ్యూజియం కూడా ఉందట ఇక్కడ. Friends, this is the Kannur lighthouse here, and it is having, I don't know how many number of steps, but I'll find out and let you know. ఇది వచ్చేసి కన్నూర్ లైట్ హౌస్ ఏదైతుందో ఇక్కడ నుండి షిప్స్ కానీ పడవలు కానీ ఆ సముద్రం నుంచి వచ్చేటి చూసుకొని ఈ పాయింట్కి, కన్నూర్ పాయింట్కి రావడానికి మేలుగా ఉంటుంది. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం కూడా మీకు తీసుకెళ్తాను, చూపిస్తాను. అండ్ చలో ఆలస్యం ఎందుకు, మరి కన్నూర్ లైట్ హౌస్ ఎక్కుదాం పదండి. అండ్ పై నుంచి సముద్రం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. అఫ్కోర్స్ కళ్ళు కూడా తిరుగుతాయనే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ఐఎమ్ ఎవర్ యూత్, a young Varaprasad Voyager Vara will voyage up to the top of Kannur Lighthouse. ముందుగా మనకు కనపడుతున్న ఈ అందమైన బిల్డింగే మ్యూజియం. ఈ మ్యూజియం లోపలికి ప్రవేశిద్దాం రండి. ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ అందంగా ఉన్న ఈ మ్యూజియం. ఒక మనోహరమైన సముద్ర చరిత్ర కలిగిన ఈ మ్యూజియం పురాతన లైట్ హౌస్ వ్యవస్థ యొక్క సంక్లిష్ట వివరాలను వివరిస్తూ ఉంటుంది. సందర్శకుల దృష్టిని పూర్తిగా ఆకట్టుకుంటుంది ఈ మ్యూజియం. మ్యూజియంలోకి అడుగు పెట్టినప్పుడు సముద్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో మునిగిపోతారు. మ్యూజియం లోపల ఉన్న ప్రదర్శనలు మానవ చాతుర్యానికి నిదర్శనం. నావికులను ప్రమాదకరమైన జలాల ద్వారా నడిపించిన పరికరాలను ప్రదర్శిస్తాయి ఇక్కడ. కళాఖండాలు మరియు ప్రదర్శనలు జాగ్రత్తగా పరిశీలిస్తే గతంలో నావికులు ఎదుర్కొన్న సవాళ్లను బహిర్గతం చేసే ఆసక్తికరమైన మరియు సమాచారాత్మక కథనం లభిస్తోంది. ఇది కాలంలోకి తిరిగి వెళ్లే ప్రయాణం, సముద్ర ప్రపంచంలో నౌకాయానం, సురక్షితంగా చేసిన సాధనాలు మరియు సాంకేతికతల యొక్క
ఆచరణాత్మక పరిశీలన. మ్యూజియం గుండా నడుస్తూ ఉంటే అది ఎంత అద్భుతంగా ఉందో మరియు చారిత్రాత్మక వెలుగు వెనుక అది ఎలా ఆకర్షిస్తుందో చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేము ఎవరము. కళాకృతులు గతానికి దృశ్యమాన లింక్ను అందిస్తాయి మరియు సముద్ర భద్రతను కాపాడుకోవడంలో లైట్ హౌజుల పాత్ర పట్ల ఎక్కువ ప్రశంసలను పెంపొందిస్తాయి. కన్నూర్ లైట్ హౌస్ మరియు దాని మ్యూజియం అద్భుతమైన దృశ్య అనుభవాలకు మూలం మాత్రమే కాదు, సహజ సౌందర్యం మరియు చారిత్రక దృక్పథం యొక్క సమ్మేళనం. సముద్రం లైటింగ్ చరిత్రలో ఒక విద్యా పర్యటనగా కూడా ఉపయోగపడుతోంది మిత్రులారా. ఇది దృశ్య అద్భుతాలు మరియు సముద్రాయన వారసత్వాలను కోరుకునే వారికి ఇది ఒక చిరస్మరణీయ గమ్యస్థానంగా మారుతూ ఉంది. ఏమంటారు? మిత్రులారా, ఇక్కడ టీవీ స్క్రీన్ ద్వారా కూడా ఒక చిన్న హాల్లో మనకు లైట్ హౌస్ గురించి పూర్తి వివరాలు వివరించడం, ఇక్కడి ఉత్తీర్ణ స్థానాలలో ఉన్న స్టాఫ్ ద్వారా పర్యాటకులకు వివరించబడుతోంది. డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, 64 records, 74 base stations of National Automatic Identification System. The Directorate is also maintaining one of the largest vessel traffic system in the world, which has a coverage of 16,500 square kilometers. We also have a network of channel marking buoys in Gulf of Cat, which ensures safe entry to various ports in Gulf of Cat. Kasaragod, where the river Chandragiri meets Arabian Sea, has a rich maritime tradition. Unknown sectors of deep sea and the blue sky always intrigued the human mind. With a determination to unravel those secrets, they began to dare the sea. లైట్ హౌసెస్ జిల్లాగా పిలువబడుతోంది ఇక్కడి కొచ్చిన్ అనే ఈ కేరళ ప్రాంతంలోని ఏరియా. ఆ ఏరియాకు చెందినదే ఇక్కడ కన్నూర్ లైట్ హౌస్ కూడా అని చెప్పవచ్చు మిత్రులారా. ఇక ఇటు చూస్తే ఈ వైలెట్ డిస్ప్లేలో ఉన్నాయి కన్నూర్ లైట్ హౌస్ గురించి పూర్తి వివరాలు మీకోసం మిత్రులారా. ఆసక్తి కలిగిన వారు తప్పక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్ ఆర్ బెనో అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మనం లైట్ హౌస్ గురించి మాట్లాడుతూ పైకెక్కుదాం. ఎన్నెన్నో మెట్లున్నాయి, కానీ నాకు కౌంట్ తెలిసింది మిత్రులారా. ఇది 108 మెట్లు ఉన్న 23 మీటర్లు అంటే 75 ఫీట్ల హైట్ ఎత్తుగల కాంక్రీట్తో రౌండ్ షేప్తో నిర్మింపబడిన కట్టడము అని తెలిసింది కదా. ఇక ఈ అద్భుతమైన టవర్ కళ్ళకు జిగేలుమని పైకి కనపడుతుంది కదా. ఇక పైకి ఎక్కుదాం పదండి. సముద్రపు దారులు సీ రూట్స్ కనుక్కున్న ఘనత పోర్చుగీస్కు చెందిన వాస్కో డి గామా అని మీకు తెలిసిందే. అతను 1498లో కప్పాడ్ బీచ్కి చేరుకున్న సంగతి కూడా మీకు తెలిసిందని నేను భావిస్తున్నాను మిత్రులారా. పోర్చుగీస్ వాళ్ళు 16వ శతాబ్దంలో సెయింట్ ఆంజలోస్ ఫోర్ట్ కన్నూరులో నిర్మించారు. దాని తర్వాత మళ్ళీ 2 సెంచరీస్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కన్నూరుని ఆధీనంలోకి తీసుకున్న సంగతి కూడా మీకు తెలుసునని నేను భావిస్తున్నాను. ఇక బ్రిటిష్ వారే ఈ లైట్ హౌస్ కూడా నిర్మించారు. మన కనులకు ఎంతో అద్భుతంగా నిటారుగా ఎత్తుగా కనబడుతున్న ఈ లైట్ హౌస్
1903 సంవత్సరంలో ప్రెసిడెన్సీ పోర్ట్ ఆఫీసర్ అంటే మద్రాసుకు చెందిన వారు 3,430 రూపాయలు ఈ కట్టడానికి శాంక్షన్ చేశారని తెలిసింది. అది వెంటనే అది అమలులోకి తీసుకొచ్చి ఫౌండేషన్ 1903లో దీనిని నిర్మించారనని, దాని తర్వాత మళ్ళీ 8 సార్లు ఇది డ్యామేజ్ కావడము అండ్ లేటెస్ట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1976 జూలై 25న దీనిని కమిషన్ చేశారనని, కానీ ఇది మాత్రం 1903 నుండి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా స్తబ్దత లేని యాక్టివ్ లైట్ హౌస్ అని భారతదేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిందనని చెప్పుటకు నేను గర్వపడుతున్నాను మిత్రులారా. ఎస్ పైన చెయ్యి ఊపుతున్న ఆ ఎల్లో షర్ట్ మనిషి ఎవరో కాదు, నేనే వాయేజర్ వరా మీకోసం పైకెక్కాను మిత్రులారా. అండ్ అద్భుతమైన దృశ్యాన్ని మీకు అంకితం చేస్తున్నాను. ఈ కొబ్బరి చెట్ల నడుమ సముద్రము బ్లూ కలర్లో ఎంత కనుల సొంపుగా ఉందో నిజంగా వర్ణనాతీతం, మాటలతో వివరించేది కాదు. కేరళ ద ల్యాండ్ ఆఫ్ గాడ్స్ మరియు ఈ అందమైన అరేబియా మహాసముద్రము మీరు స్వయంగా వచ్చి మీ సొంత కళ్ళతో చూస్తేనే మీ జీవితం ధన్యమవుతుందనని నేను భావిస్తున్నాను మిత్రులారా. మిస్ కాకండి, జీవితంలో చూడదగిన కొన్ని ప్రదేశాలలో ఇది ఒకటి. కన్నూర్ లైట్ హౌస్ పైకి సక్సెస్ఫుల్ గా ఎక్కాము మిత్రులారా. వాయేజర్ వరా ద్వారా టోటల్ కన్నూర్ సిటీ మరియు అరేబియా మహాసముద్రాన్ని మీకు చూపించడం జరిగింది మిత్రులారా. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇక టవర్ నుండి కిందికి దిగే ప్రయత్నం చేద్దాము మిత్రులారా. అయితే ఇక్కడ మంచి గేర్ మెకానిజం టెక్నాలజీ వాడుతారని తెలిసింది. అండ్ ఆ గేర్ మెకానిజం రొటేట్ అంటే తిరుగుతూ ఉండగా పైన ఉన్న లైట్ ఏదైతుందో దగ్గర 35 కిలోమీటర్ల దూరం వరకు కూడా నావికులకు కనపడుతుందని, దాని ద్వారానే ఒడ్డుకు చేరుకునే ఆస్కారం కూడా పడవలకు షిప్స్కి ప్రతి నావికుడు కూడా ఫాలో అవుతాడని తెలిసింది మిత్రులారా. చుట్టూ తిరుగుతూ మనకు పై నుండి కనపడుతున్న ఈ మెట్లు మహా అద్భుతం అంటారా? కళ్ళకేదో 3D లెవెల్లో కనపడుతున్నాయి కదా. ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న ఈ లైట్ హౌస్ వచ్చేసి కన్ననూర్ లైట్ హౌస్ అనే పేరుగా పిలుస్తారు. అండ్ కన్ననూర్ అనేది చారిత్రాత్మకంగా వచ్చిన పేరు. అదే ఈ కన్నూర్కి మొదలుగా కన్ననూర్ అనే పిలుస్తూ ఉండేవారు. ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద కన్నూర్ లైట్ హౌస్ హియర్ అండ్ సో దిస్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు క్లైమ్ టిల్ ద టాప్. పైకి ఎక్కాను మిత్రులారా. ఇది వచ్చేసి కన్నూర్ లైట్ హౌస్. మీకు ఇక్కడ కనపడుతున్న ఫౌంటైన్స్ మామూలు కాదు, ఆషామాషి కాదు, బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్స్ అని తెలిసింది. కాకపోతే అవి ఇప్పుడు పనిచేయడం లేదు. మరియు ఇక్కడ ప్రతిరోజు ఈవినింగ్ సౌండ్ అండ్ లైట్ షో కూడా ఉంటుందని తెలిసింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అది అనివార్య కారణాల వలన నడవడం లేదని తెలిసింది మిత్రులారా. ఈ కన్ననూర్ పోర్టు 14, 15, 16వ శతాబ్దాలలో అంటే డచ్ వారి పరిపాలనప్పుడు మరియు పోర్టుగీస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ పోర్టుకు చాలా ప్రాముఖ్యత ఉండే. దేశ విదేశాలకు చెందిన ఇతర పోర్టులతో మెరుగుగా సత్సంబంధాలు ఎన్నో ఉండేనట. అయితే కన్నూరు లేదా కన్ననూరుకు చెందిన ఈ పోర్టు మద్రాసుతో, కొలంబోతో, ట్యూటికోరంతో, అల్లెప్పితో, మ్యాంగళూరుతో
ముంబైతో మరియు పాకిస్తాన్లో ఉన్న కరాచీతో కూడా ఈ పోర్టుకు సంబంధాలు ఉంటాయి అండ్ ట్రేడ్ అనుబంధాలు ఉంటాయి మిత్రులారా ఇప్పటికీ కూడా. ఎస్ ఈ ఏనుగంత పొడుగు కాకుండా ఇంకా ఎత్తుగా ఉన్న ఈ కన్నూర్ లైట్ హౌస్ ఏదైతుందో మనం ఇప్పుడు వీక్షించడం జరిగింది, చూడడం జరిగింది. 108 స్టెప్స్ ఉన్నాయి అండ్ స్టెప్స్ పైకి ఎక్కినాను అండ్ వీడియో కూడా సక్రమంగా తీసానని నాకు తెలుస్తుంది మిత్రులారా. అండ్ ఇక్కడ వచ్చేసేసి అన్ని బీచెస్ ఇక్కడ నుంచి మంచి వ్యూ కూడా కనబడుతుంది. అండ్ ఇది వచ్చేసి 1903లో నిర్మించారు అండ్ సుమారుగా 8 సార్లు దీన్ని నిర్మించడం జరిగింది. అండ్ 8 సార్లు ఇది పడిపోవడమో సంథింగ్ డిఫెక్ట్స్ సమ్ రిపేర్ యాక్టివిటీస్ అంటే మొత్తం మీద దీన్ని మాత్రం ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న 4వ పెద్ద లైట్ హౌస్ ఇక్కడ కేరళలో అని నేను చెప్పొచ్చు మిత్రులారా. సో మీకు నచ్చింది ఈ వీడియో అని నేను భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న సెయింట్ ఏంజల్స్ ఫోర్ట్ ఆఫ్ కన్నూర్ అక్కడికి వెళ్దాం పదండి. అండ్ ఈ వీడియో కన్నూర్ లైట్ హౌస్ది దీంతో ముగిస్తున్నాను. అండ్ చలో ఫాలో మీ, నాతో రండి, ఫోర్ట్ చూద్దాం. Saint Angelo Fort at Kannur. This is a Dutch Portuguese fort. ఫోర్ట్ లోపలికి ప్రవేశిద్దాము. ఇది వచ్చేసేసి అరేబియన్ సీ ఒడ్డున నడి ఒడ్డున ఉన్న ఫోర్ట్. రండి, కమింగ్ టు ద ఫోర్ట్ చూద్దాం.